దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మీకా గ్రంథంలో నుండి 5వ అధ్యాయము. మీకా గ్రంథంలో నుండి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథంలో నుండి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. ఈరోజు 5వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. 4వ అధ్యాయము అలాగునే 5వ అధ్యాయం కూడా దాదాపుగా ఒక రకమైనటువంటి సారాంశమే మనం చూస్తాం. 4వ అధ్యాయంలో అలాగనే 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ దేవుడు మీకా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు మాట్లాడుతూ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో దేవుడు ఎలాగున్నా చెరగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు సమకూరుస్తాడని దాని గురించి మాట్లాడుతూ, అలా సమకూర్చిన తర్వాత దేవుడు ఆ పట్టణంని ఎలా కడతాడని దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకనే ఇక్కడ 4వ అధ్యాయంలో మరి ఎంతమంది జ్ఞాపకం ఉందో 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ ప్రసవ వేదన లాంటిది అని దేవుడు మాట్లాడతాడు. అదే సమయంలో దేవుడు వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఆ పట్టణం ఎంత అద్భుతంగా ఉండబోతుందో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు ఆ పట్టణంను తీసుకొని రాబోతున్నాడో దేవుడు 4వ అధ్యాయం తెలియజేస్తాడు, 5వ అధ్యాయం కూడా తెలియజేస్తున్నాడు. యాక్చువల్ చూడండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్లో మనకి అధ్యాయాలు ఉన్నప్పుడు అధ్యాయాలను బట్టి అంశం మారిపోతుందని కాదు. యాక్చువల్గా ఒరిజినల్గా బైబిల్లో వాళ్ళు రాస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళంతా మామూలుగానే రాసుకెళ్ళిపోయారు. కానీ బైబిల్ ఏంటంటే తర్వాత మనకి బైబిల్గా ముద్రించేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని రెఫరెన్స్ కోసం ఏం చేశారంటే జనాలకి అర్థం అవ్వడానికి కొన్ని వాక్య భాగాలను విభజించి వాళ్ళు అలాగ ప్రింట్ చేశారు. కానీ మీకా 5వ అధ్యాయంలో ఈ అంశం 4వ అధ్యాయం అలాగే మీకా ప్రసంగం చేయలేదు. ఒరిజినల్ మీకా మామూలుగా చెప్పుకెళ్ళిపోయాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ బైబిల్ని సమకూర్చిన వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఈజీగా జనాలకి అందరికీ అర్థం అవ్వడానికి అధ్యాయాల వారీగా చాలా సందర్భాల్లో వివరించారు. అలా కొన్నిసార్లు అంశాన్ని బట్టి అధ్యాయాలు విభజించబడ్డాయి, కానీ కొన్నిసార్లు మాత్రము వేరే అధ్యాయం కింద వస్తుంది, కానీ అంశం మాత్రం చాలా సందర్భాల్లో ఒకటిగానే ఉంటుంది. అలా ఇక్కడ కూడా ఏంటంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో కూడా సేమ్ అంశమే. అది దాని గురించే మీకా మాట్లాడుతాను, కొంచెం వివరంగా మరలా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా మీకా ఏంటంటే చెరగా వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు తిరిగి సమకూరుస్తాడు అని చెప్తున్నాడు. అలా సమకూర్చినప్పుడు ఆ యెరూషలేము పట్టణమును దేవుడు అంత అద్భుతంగా కడతాడో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆత్మీయంగాను అలాగని భౌతికంగా కూడా. ఒక్కసారి ఆత్మీయంగా దేవుడు వాళ్ళని సరిచేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చిన తర్వాత దేవుడే వాళ్ళని సరిచేస్తా అని చెప్తాడు. ఆ తర్వాత ఆ పట్టణము కూడా చుట్టుపక్కల రాజ్యములన్నిటికంటే చాలా గొప్పగా దానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయనే విషయం కూడా దేవుడు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. అలాగే 5వ అధ్యాయంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అయితే ఇది ఇక్కడ చూడండి, అందుకే బైబిల్ మనం చూస్తే 4వ అధ్యాయం చూస్తే అంత్య దినముల్లో అన్న మాటతో ప్రారంభమవుతుంది 4వ అధ్యాయం మొదట్లో. అంటే అర్థం ఏంటంటే ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా రెండు విషయాలు ఇక్కడ మనకి కలిసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే వీళ్ళు చెరగా ఇంకా వెళ్ళలేదు, కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత శ్రమ అనుభవించాల్సి వస్తుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నేను తిరిగి తీసుకొచ్చినప్పుడు మీ పట్టణాన్ని కానీ మీ స్థితిగతులను కానీ నేను ఎంత అద్భుతంగా మారుస్తాను అన్నది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో తిరిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ స్థితి గురించే మాట్లాడుతూ అందులోనే మర్మంగా దేవుడు ఎలా కూడా మాట్లాడుతున్నాడంటే చివరి దినముల్లో దేవుడు నూతన ఆకాశం నూతన భూమి దేవుడు వస్తారు చూసారా. అంటే నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అని ప్రకటన గ్రంథం చెప్తుంది చూసారా. నూతన యెరూషలేము అనే పట్టణం అని ఆ పట్టణం గురించి కూడా, అంటే ఆ టైంలో దేవుడు మనుషుల యొక్క స్థితిని లేదా ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాడో అది కూడా ఇదే సారాంశంతో పాటు బ్యాలెన్స్ వెళ్తుంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు రెండు దేవుడు ఎందుకు కలిపి మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. నేనైతే ఏమనుకోవడానికి పర్సనల్ ఎందుకో చెప్పలేం, కానీ ఎందుకు బహుశా అయి ఉండొచ్చు అంటే దేవుని యొక్క ఇంటెన్షన్ యాక్చువల్గా ఏంటంటే ఓ టైం వచ్చినప్పుడు దేవుడు ఎలాగైతే నూతన భూమి నూతన ఆకాశంగా దేవుడు మారుస్తాడో అప్పుడు మనుషుల యొక్క స్థితి ఎంత అద్భుతంగా ఉండబోతుందో దేవుడు నిజంగానే దాన్ని ఆశిస్తూ మనుషుల యొక్క స్థితిని ఆ స్థాయిలో కాకపోయినా కనీసం దానికి దగ్గరగా అయినా సరే దేవుడు ఈ లోకంలో ప్రస్తుతము తీసుకెళ్లాలంటుంటే దేవుని యొక్క ఆశ ఆలోచన. అందుకని చాలా సందర్భంలో మన ప్రస్తుత స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే త్వరలో జరగబోయేటువంటి
దాని గురించి మాట్లాడుతూ అదే టైంలో అంత్య దినమున జరగబోయేటువంటి దాని నుంచి కూడా దేవుడు కలిపి మాట్లాడుతుంటాడు. ఎందుకు అలా మాట్లాడతారు? చాలా సందర్భాలు ఏంటంటే తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు స్థితి గురించి మాట్లాడుతుండే అనుకుంటాం, కానీ కొన్ని పదాలు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయంటే ఎంత బలంగా ఉంటాయంటే ఈ భూలోకంలో నిజంగా సాధ్యము కాదు, అది చివరికి యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే. అంటే ప్రస్తుతం ఈ భూమి మీద అలాంటి స్థితి సాధ్యం కాదు. మరలా దేవుడు నూతన ఆకాశం నూతన భూమిని సృష్టిస్తారు చూసారా, నూతన పరిస్థితి చూసారా, ఆ టైంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి స్థితి గురించి దేవుడు మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటంటే నేను ఏమనుకున్నా అంటే దేవుడు వీలైనంత వరకు మనల్ని బెటర్గానే దేవుడు స్థితి ఉంచాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు వేరొక ప్రస్తుత భవిష్యత్తు గురించి మాట్లాడుతూ కూడా ఆ దినమును గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి అంటాను చూడండి, మనము క్రిస్టియన్స్కి మనము ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన అవసరతల నిమిత్తము మన యొక్క స్థితి నిమిత్తము మనకి ఈ లోకంలో శ్రేష్టంగా బ్రతకడానికి అవసరమైనటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు. కానీ మనం అల్టిమేట్ ఇంకోటి ఏం మర్చిపోకూడదంటే దీనికంటే బెటర్గా ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తున్న విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో అంటే ప్రస్తుతం ఈ తరములో మనకున్న ప్రాబ్లం ఏంటంటే సంఘాలకి ఇప్పుడు ఎక్కువగా మనము ఈ భూలోక సంబంధం దాని మీద ఎక్కువ మైండ్ పెట్టేస్తున్నాం, రాబోతున్న దాని పెద్దగా మనం ఆలోచన చేయట్లేదు. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఉంటే అప్పుడు సంఘాలు ఎక్కువగా ఏం బోధించేవాళ్ళంటే నాకు తెలిసినంత వరకు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఒకవేళ శ్రమలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే కొంచెం ఓర్చుకుంటే ఓ టైం వచ్చినప్పుడు మనం పరలోకం వెళ్ళిపోతాం, అక్కడ అంత అద్భుతంగా ఉంటుందని బోధించేవాళ్ళు ఎక్కువ శాతం. ఆ తర్వాత సంఘం యొక్క స్థితిగతులు ఎలా డైవర్ట్ అయిపోయినాయంటే ఈ లోకం యొక్క ఆశీర్వాదం మీద ఎక్కువ హైలైట్ అయిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ టైం గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆయన రాకడ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎంతసేపు ఈ లోకంగా ఆశీర్వాదాల గురించి ఈ లోక సంబంధ స్థితి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదొక ప్రాబ్లం. ఆ టైంలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం విశ్వాసం ఉంచి ఎలా దేవుడు మన అవసరాలు తీరుస్తాం దాని గురించి ఆ టైంలో ఒకప్పుడు మాట్లాడలేదు, సంఘము బోధలు ఎవరు మాట్లాడలేదు అరగా. అందుకని ఇప్పుడు విశ్వాసం ఉంచడం గురించి విశ్వాసంలో నిలబడడం గురించి స్థిరంగా కొనసాగడం ఎవరప్పుడు చెప్పలేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అప్పుడు అందరం ఏంటంటే బ్రతుకుతున్నాం కానీ పరలోక దేవుడు త్వరగా వచ్చేస్తే బాగుని ఎదురు చూసినటువంటి విశ్వాసాలు చాలామంది ఉన్నారు. అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దేవుడు నాకేం వాగ్దానం చేశాడు, ఇప్పుడు నేను విశ్వాసం ఉంచుతాను, నేనేం చేయాలి, నేను ఎలా వాక్యమైన విశ్వాసంలో బలపడి దేవుడు నా కొరకు సిద్ధపరిచిన స్వతంత్రించుకోవాలి పొందుకోవాలన్న ఆశ ఇప్పుడు చాలామందికి ఆ టైంలో లేదు. ఆయన వస్తే మనం వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం, అంతా సెట్ అయిపోద్ది అనుకొని విశ్వాసం ఉంచడానికి కానీ విశ్వాసం స్థిరంగా కొనసాగుకుని పెద్దగా ఎవరు ఆలోచించలేదు, విశ్వాసంలో నిలబడ్డ గురించి ఎవరు ఆలోచించలేదు. ఆ టైంలో ఆయన వచ్చేస్తే కష్టాలను తీరిపోతలే అనుకున్నాం కానీ నిలబడదాం, వ్యతిరేకంగా ఆలోచన విశ్వాసం నిలబడి కష్టం వచ్చి నిలబడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకుందాం మన ఆలోచన ఒక మొమెంట్లో లేదు సంఘానికి. అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఈ లోకమైన జీవితం గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక టైం వస్తే ఈ స్థితి కంటే చాలా రెట్లు బెటర్గా ఒక స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. అది రాబోతుంది, అది త్వరలోనే రాబోతుంది, ఎప్పుడో మనకు తెలియదు, ఖచ్చితంగా రాబోతుంది, అది జరుగుతుంది అని ఇప్పుడు ఆ పరలోక సంబంధమైనటువంటి నూతన పట్టణం యెరూషలేం పట్టణం గురించి ఎవరు ఆలోచించడం మానేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే సంఘాలు ఏంటంటే చాలా సందర్భాలు ఏంటంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటాం ఎప్పుడు కూడా. అయితే మరి ఎందుకో తెలియదు కానీ అయితే అందరూ ఎక్కువగా పరలోకం గురించి ఎక్కువ బోధిస్తారు, లేదా అందరూ అద్భుతాల గురించి ఎక్కువ బోధిస్తారు ఒక టైం వస్తే, లేదా అందరూ ఎక్కువ ఇంకా వేరే దేని గురించి బోధిస్తారు. ఎందుకో తెలియదు కానీ సంఘాలు ఇప్పుడు కూడా చాలా సందర్భాలు ఏంటంటే ఎక్కువగా అంటే చాలామంది ఒకే రకమైన బోధలు ఎక్కువ బోధిస్తాం. కానీ నార్మల్గా ఏంటంటే మనకి నిజముగా కంప్లీట్గా అవసరమైనటువంటి సువార్త పరిపూర్ణంగా బేసిక్గా బోధించాలి చాలా తక్కువ మంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు ఈ లోక సంబంధ ఆశీర్వాదం గురించి ఎక్కువ మందికి కావాలి. అందుకే నేను బహుశా అందరూ కూడా ఎక్కువ దాని గురించి బోధిస్తున్నారు. ఈ లోకంలో ఎలా దేవుడు మనకు అన్ని సమకూర్చేస్తాడు, ఏ రకంగా చాలా రకంగా ఎంతసేపు ఈ లోక సంబంధం దాని మీద ఎక్కువ మైండ్ పెట్టేస్తాం. ఎంత మైండ్ పెట్టేస్తామంటే ఇప్పుడు ఆశీర్వాదం గురించి బోధ వినడం తప్పు కాదు, ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే దేవుడే బోధిస్తున్నాడు కాబట్టి వినాలి. కానీ ప్రాబ్లం అంటే ఎప్పుడైనా ఈ లోకంలో విశ్వాసం ఉంచి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ విశ్వాసం ఉంటూ నిలబడుతుండాలి. అదే టైంలో అల్టిమేట్గా ఏ పట్టణం అయితే దేవుడు మాట్లాడుతున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోక బ్రతుకు కూడా మనం బ్రతకాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయామంటే ఆశీర్వాదం కోసం మాడుతూ ఈ భూమి మీద ప్రతిదీ శాశ్వతంగా మనం బతుకుతామేమన్నట్టుగా చాలామంది అలా బోధిస్తున్నారు, చాలామంది అలాగనే ఆలోచిస్తున్నారు, అలాగనే జీవిస్తూ కూడా మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు చూడండి వీళ్ళు ఇంకా చెరగా కూడా వెళ్ళలేదు, కానీ వీళ్ళు చెరగా వెళ్ళబోతున్నారు, అక్కడ ప్రసవేద లాంటి శ్రమలు అనుభవిస్తారని చెప్తున్నాడు. అయితే అక్కడితో ఆపేయకుండా మరలా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు. తిరిగి తీసుకొచ్చినప్పుడు మీ స్థితి బెటర్గా మారుతుందని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ అందులో ఇంకోటి నేను చెప్తుంటే ఒక టైం వస్తే నూతన పట్టణం ఉంటుంది, యెరూషలేం అంటే ఒక పరిశుద్ధ పట్టణం ఉంటుంది, అందులో మీ స్థితి ఇంకా బెటర్గా మారుతుందని కూడా దేవుడు ఈ మొమెంట్లోనే ఆ పరలోకపు స్థితి గురించి దేవుడు మాట్లాడేస్తున్నాడు. కానీ కనీసం వాళ్ళు ఇంకా చెరగా కూడా వెళ్ళలేదు,
వెళ్ళకుండానే వెళ్తారని చెప్తున్నాడు, మీరు తిరిగి వస్తారని చెప్తున్నాడు. ఆ తిరిగి వచ్చిన మీ స్థితి ఎంత బాగుంటుందో మాడుతూ అందులోనే మర్మంగా మరలే దేవుడు ఓ టైం వచ్చినప్పుడు నేను అంతా నూతనంగా మార్చేసినప్పుడు మీ స్థితి ఎంత బెటర్గా ఉంటుందో కూడా దేవుడు ముందే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లోకం మనం బ్రతుకున్నప్పుడు విశ్వాసం ఉంచాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం చేస్తూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఓ టైం వస్తే ఇప్పుడు దేవుడికి ఇచ్చిన ప్రతిదీ కూడా దాంతో పోల్చినప్పుడు ఇదంతా కూడా చాలా చాలా అల్పమైనటువంటి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏదైనా గొప్ప స్థితి మనకి ఇచ్చి ఉంటాడు, మంచి ఈవులు ఇచ్చి ఉంటాడు. కానీ ఈ ఈవులు కూడా దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఓ టైం వస్తే ఇవన్నీ కూడా నూతనపరచబడతాయి అని ఆలోచిస్తూ పరలోకం గురించి కూడా ఆలోచిస్తూ ఈ లోకంలో మనం యాక్చువల్గా బ్రతకాల్సి ఉంది. అందుకని దేవుడు ఇవన్నీ మిక్స్ చేస్తూనే మర్మంగా 4 అధ్యాయంలో అలాగే మాట్లాడుతూ వచ్చాడు, 5 అధ్యాయంలో కూడా దేవుడు అలాగనే మాడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, అందుకే చూడండి 5వ అధ్యాయం మౌత్ వచ్చింది మనం చూస్తే అక్కడ దేవుడు మాడుతూ అంటున్నాడు, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు, వారు ఇజ్రాయేళ్ల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. 2వ వచనం చూస్తే బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, ఇక్కడ గమనించండి, నా కొరకు ఇజ్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. గమనించండి, ఇక్కడ యాక్చువల్గా మనందరూ కూడా తెలుసు, ఇక్కడ బేసిక్గా దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు పుట్టుక గురించి కూడా మాట్లాడుతున్నారు. 2వ వచనంలో బెత్లెహేము పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు బేసిక్ దేని గురించి మాట్లాడుతుంటే అందులో యాక్చువల్ క్రిస్మస్ మెసేజ్ ఉంది. అందులో ఆ 2వ వచనంలో బేసిక్ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే యెరూషలేము ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ మీరందరూ సమకూడండి అని మాట్లాడుతూ మిమ్మల్ని ఏలేటువంటి ఒక రాజు నీలోండి వస్తాడు, ఆయన బెత్లెహేము అంటే పట్టణంలోండి ఆయన వస్తాడు, ఆయన నా కొరకు ప్రజలను వెళ్తాడు. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా ఇదేం తాత్కాలికంగా వీళ్ళు చెరగా వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే టైంలో భవిష్యత్తులో రక్షకుడు పుడతాడనే విషయాన్ని, అంటే వారికి భవిష్యత్తు అది, రక్షకుడు పుడతాడు, ఆయన ఇలాగ ప్రజలను నేల్తాడు, ఆయన బట్టి ప్రజల యొక్క స్థితి కొంచెం బెటర్గా మారుతుంది అన్న విషయం కూడా దేవుడు ఇందులో మాట్లాడుతున్నాడు. అలా మారుతూ చెప్తున్న మాట అక్కడ చూడండి అంటున్నాడు 2వ వచనం సెకండ్ లైన్లో చూస్తే, నా కొరకు ఇజ్రాయేలు నేలబోవాడు. అక్కడ గమనించండి, నా కొరకు అంటే ఇప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడంటే మీరు సరిగా వెళ్తారు, కానీ ఒక టైం వస్తే నేను బెటర్గా మిమ్మల్ని పరిపాలించడానికి నేను ఒక రాజుని నేను ఏర్పాటు చేసుకుంటాను, మిమ్మల్ని నేలబోయేటువంటి వాడిని ఏర్పాటు చేసుకుంటాను. ఆయన వస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన ఎలా పరిపాలన చేస్తాడు, పరిపాలన చేసేటప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉంటుంది ప్రజలను పరిపాలించేటప్పుడు అంటే ప్రజలను కేంద్రంగా పెట్టుకొని ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి మంచి రాజు కాదు ఈయన. దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజల యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి రాజు మీలో ఉండి వస్తాడు. ఇప్పుడు అది ఇంపార్టెంట్. ప్రజలకు ఏం కావాలి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా పరిపాలించడం మంచి విషయమే. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ మనం 3వ అధ్యాయం వెనక్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అక్కడ రాజులే కానీ న్యాయపతులతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రజలను సరిగ్గా పరిపాలించట్లేదు. వాళ్ళు న్యాయంగా ప్రజలను పరిపాలించకపోవడం వల్లే ఈ తీర్పు వస్తుంది యాక్చువల్గా. కాబట్టి ఒక రాజు ప్రజలను అర్థం చేసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని దానికి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా పరిపాలించడం అంటే మంచి విషయమే. కానీ అంతకంటే బెటర్గా ఉండేటువంటి పరిపాలన కూడా ఒకటి ఉందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంతకన్నా బెటర్ పరిపాలన ఏంటి, మనుషులంగా మనం కోరుకునేటువంటిది మనకు జరిగించేటువంటి రాజు కంటే ఇంకా బెటర్గా పరిపాలించే రాజు అంటే ఏ రకమైనటువంటి పరిపాలన అదంటే ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను ఒక రాజుని పంపిస్తాను. ఇంతకుముందు మిమ్మల్ని పరిపాలించినటువంటి రాజుల్లాగా కానీ అధికారులాగా కానీ న్యాయాధిపతుల్లాగా కాదు. మీ రాజులు గతంలో ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్యాయం చేశారు, పేదవాళ్ళని, వాళ్ళు ఉన్న స్థలాలను దోచుకున్నారు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు లాక్కున్నారు, అన్యాయం చేశారు. కానీ నేను తర్వాత ఒక రాజుని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని పరిపాలించేటప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలిస్తాడంటే ఆయన యాక్చువల్గా మీరు కోరుకుంది మీకు ఇస్తాడని కాదు, దేవుడు కోరుకున్నటువంటి దాని ప్రకారంగా నా ఉద్దేశాలను మీ లైఫ్లో నెరవేరుస్తాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా గొప్ప విషయం అంటాను నన్ను అడిగితే. నార్మల్ మనుషులు మనకి ఏంటంటే నేను అనుకుంది జరిగించేట అధికారులు నాకు ఉంటే బాగుందని మనం ఆశపడతాం. కొంతవరకు అది మంచిదే, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన ఆలోచనల కంటే మన ఉద్దేశాల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఇంకా ఉన్నతమైనటువంటివి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని దేవుడు మాట్లాడుతాడు. అది రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలుగా హానికరమైనవి కావు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా అంటామంటే మనలాంటివి కాదు. మనకి ఎంత ఉన్నతంగా మనకు ఆలోచనలు ఉన్నా సరే అది కొంతవరకే. దేవునితో పోల్చుకుంటే మన ఉన్నతమైనటువంటి ఆలోచనలు కూడా యాక్చువల్గా దేవుని యొక్క ఆలోచన ముందు చాలా అల్పముగానే అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ప్రజల స్థితి చూడండి.
వాళ్ళు ఏంటి ఐగుప్తులను బయటకు వచ్చినప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళ ప్రస్తుత స్థితిని వాళ్ళు చూస్తున్నప్పుడు, కష్టాలు చూస్తున్నప్పుడు ఎందుకంటే ఐగుప్తే బాగుంది అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమో కానాను. మీరు ఒక్కసారి కనుక మిమ్మల్ని నేను కానాను దేశం తీసుకెళ్ళిపోతే అది పాలు తెల ప్రపంచ దేశం, అక్కడ ప్రతిదీ సమృద్ధిగా మీకు దొరుకుతుంది దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుని కాలం అంత ఉన్నతంగా ఉంది. ఈ తాత్కాలికమైనటువంటి కష్టాన్ని, ఇబ్బందిని మీరు తట్టుకొని నిలబడితే మీకు ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. గొప్ప స్థితి మిమ్మల్ని నడిపిస్తాను, సమృద్ధి కలిగినటువంటి చోటు మేము నడిపిస్తాను దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ప్రజలు తమ యొక్క లైఫ్ గురించి వాళ్ళకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలు ఎదురు చూపిండంటే మాకు అదేం అవసరం లేదు, మాకు దోసకాయలు కీర ఇవన్నీ ఉంటే మాకు సరిపోద్ది, ఐగుప్తే మాకు చాలు. దేవుడే పాలు తెలపరిచే దేశం అంటున్నాడు. వీళ్ళు మాత్రం చాలా అల్పంగా ఆలోచిస్తున్నారు. వారి మనుషులు అది అల్పం మనం ఎందుకు అంటున్నాము అంటే దేవునితో పోల్చుకుంటే వీళ్ళ ఆలోచనలు అల్పమైనటువంటివి. కానీ ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి గురించి అడగండి, దీనికంటే ఐగుప్తు చాలా బాగుంది, ఐగుప్తు చాలా బాగుంది, అదే బాగుంది, అదే బ్రహ్మాండం అంటున్నారు వాళ్ళు. కానీ యాక్చువల్ దేవుని దృష్టిలో అది చాలా చాలా అల్పమైనటువంటిది. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము మన ఆలోచనలు నెరవేర్చడం గురించి ఆలోచించకుండా దేవుని యొక్క ఆలోచన గురించి ఆలోచించాలి. ఎందుకో తెలుసా, మనం కొంతవరకు బెటర్గా ఆలోచిస్తాం. ఎందుకంటే మనకేం కావాలో మనకు బాగా తెలుసు, ఏది మనకి సేఫ్ సెక్యూర్ మనకు తెలుసు, ఏదైతే మనకి బాగుంటుందో సంతోషాన్ని ఇస్తుందో మనకు బాగా తెలుసు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకంటూ ఒక అవగాహన ఉంది మన లైఫ్ గురించి. కానీ మన లైఫ్ గురించి మనకంటే బెటర్గా మన పరలోక తండ్రికి తెలుసు అని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనం కూడా ఆలోచిస్తాం. ఎలాంటి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీ కథ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఒక రాజుని మీలో ఉండి పుట్టిస్తాను, ఆ రాజు వచ్చి నా కొరకు ప్రజలను పరిపాలిస్తాడు. నా కొరకు అంటే అర్థం ఏంటంటే ప్రజలను పరిపాలించడానికి ప్రజల కోసం ఒక నాయకుడు, ప్రజల కోసం ఒక రాజు అని కాదు, నేను అనుకుంది జరిగించుకోవడానికి ఒక రాజు నేను మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు ఆ వ్యక్తిని అక్కడ వీళ్ళకి రాజుగా దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తాడంటే దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు వీళ్ళకి రాజుని ఇస్తున్నాడు. ఈ రాజు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడని దేవుడు చెప్తున్నాడంటే మీరు అనుకుంది ఏదో మీరు ఆశపడింది, మీరు కోరుకుంది జరిగిస్తాడని కాదు, నేను కోరుకున్నంత ఉన్నతమైనటువంటి ఆలోచనలను మీ లైఫ్లో నెరవేర్చేటువంటి రాజు నేను మీకు ఇస్తాను. అది వీళ్ళు బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళిపోయిందో తిరిగి వచ్చినప్పుడు స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే టైంలో మెస్సియా వస్తాడు, చూసారా? అంటే ఇక్కడ వాళ్ళకి ఇంకా పాత నిబంధనలు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంకా రక్షకుని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఆయన వచ్చినప్పుడు నా ఉద్దేశాలు మీ లైఫ్ నెరవేరుస్తాడని క్రీస్తు గురించి కూడా ఇక్కడ ప్రవచనాత్మకంగా మీ కథ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అక్కడ చూడండి బెత్లెహేమ్ అనేటువంటి అక్కడ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టారు. ఇప్పుడు అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ బెత్లెహేమ్ అనే పదం అక్కడ మాటతో ఏం చెప్తాను చూడండి, 2వ వచనం మొదట్లో చూస్తే బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. చూసారా? అంటే నువ్వు చాలా అల్పమైన, అక్కడ బెత్లెహేమ్ గ్రామం గురించి మాట్లాడుతున్నాడు. ఆ గ్రామం చాలా అల్పమైనటువంటిది. పెద్దగా గ్రామం గురించి బెత్లెహేమ్ గురించి బైబిల్ పెద్దగా మనకి ఎక్కడ ఉండదు తెలుసా? పాత నిబంధనలు ఎక్కడ పెద్దగా మనకు ఉండదు. బెత్లెహేమ్ అంటే క్రీస్తు పుట్టిన తర్వాత బెత్లెహేమ్ కంటూ ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. కానీ ఒరిజినల్ పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యన కూడా బెత్లెహేమ్ అంటే పెద్ద ఫేమస్ ఏం కాదు. నేను చెప్పేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాదని చెప్పట్లేదు. పాత నిబంధనలో వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటున్నప్పుడు కూడా అది ఎంత అల్పమైనటువంటి ఒక పట్టణముగానే ఇజ్రాయెల్ ప్రజలు సైతం భావించారంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఎవరెవరు ఏ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలో వారి గోత్రాలు చెప్పిన శాస్త్రం చెప్పిన అక్కడ ప్లేస్ అలాట్ చేస్తారు. చూస్తారు యెహోషువ నాయకత్వంలో. అక్కడ యాక్చువల్ యెహోషువ గ్రంథంలో కూడా ఉంటుంది. అక్కడ లిస్టు చూస్తే ఆ లిస్టులో బెత్లెహేమ్ పట్టణం పేరు ఉండదు తెలుసా? కొన్ని వందల పట్టణాల పేర్లు ఉంటాయి. అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్లేస్లో వాళ్ళు నివసించాలని దాని గురించి కొన్ని వందల పేర్లు ఉంటాయి. 100 పైన సుమారు 150 వరకు అనుకుంటా సుమారుగా ఉంటాయి పట్టణ పేర్లు. అన్ని పేర్లు ఈ బెత్లెహేమ్ పేరు రాదు యాక్చువల్గా. ఎవరెవరికి ఏ స్వాస్థ్యం, ఎవరు ఏ ప్లేస్లో ఉండాలని దాని గురించి 150 పేరు సుమారు మెన్షన్ చేసినప్పుడు ఇది కూడా ఆబ్వియస్లీ వస్తుందని మనం అనుకుంటాం. కానీ 150 పేర్ల యొక్క లిస్టులో కూడా ఈ పేరు లేదు యాక్చువల్గా. అంటే లేదని కాదు, అదంత ఇంపార్టెంట్ కాదు, మెన్షన్ చేయాలంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా ఉండేది ఆ పట్టణం ఒకప్పుడు. నేను చెప్పేది ప్రపంచంలో కాదు, లేదా అన్యుల యొక్క మైండ్ సెట్లో కాదు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క మైండ్ సెట్లో కూడా ఈ బెత్లెహేమ్ పట్టణానికి పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదు. అందుకని దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు స్వల్ప గ్రామమైనా సరే, ఆ గ్రామం ఉంటే వాళ్ళు మాదే ఉందిలే, మేము చిన్న ఊరిలో ఉన్నాం, చిన్న గ్రామంలో ఉన్నాం, మేమేముందిలే, మేము పెద్ద ఏం కాదులే అన్నట్టు అల్పమైన దానిలో కూడా నేను ఒక గొప్ప కార్యాన్ని నేను స్టార్ట్ చేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచన అంటే చూడండి, అంటే అక్కడ చూడండి దేవుని నాకు కావాల్సి ఎలా ఉంటే ఆలోచించండి. గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర నుండి తీసుకొస్తాను కాదు, వారి మధ్యన దేవుడు జరిగిస్తాను కాదు, గొప్ప గొప్ప ప్రాంతాల నుండి దేవుడు గొప్ప గొప్ప కార్యాలను ప్రారంభిస్తాడని కాదు,
చాలా విషయాలు అంటే పెద్ద పెద్దోళ్ళు ఏమన్నా ఇప్పుడు దేవుడు సేవను పిలుచుకుంటారు, పెద్ద పెద్దోళ్ళు బాగా చదువుకుని పిలుచుకుంటా అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు అలా కాదు. దేవుడు సేవ పిలుచుకున్నప్పుడు యాక్చువల్గా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎలా పని చేస్తాడంటే జ్ఞానం సిగ్గుపరచడం దేవుడు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నేను జ్ఞానవంతుని సేవ చేయాలంటే నేను చేయాలి, ఎందుకంటే నాకంత తెలివి ఉంది, నాకంత చదువు ఉంది అనుకున్నటువంటి వారిని సిగ్గుపరుస్తూ దేవుడు జ్ఞానం లేనటువంటి వాడు, నాకేం చేత అవుతుంది అనుకున్నటువంటి వాడిని తీసుకొచ్చంట దేవుడు బలంగా దేవుడు వాడుకుంటాడట. బేసిక్ దేవుడు పనిచేసే విధానం అది. దేవుడు పనిచేసే విధానమే అది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు లిటరల్గా నాకు సామర్థ్యం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నేను గొప్పవాడిని అనుకున్నటువంటి వారి కొరకు దేవుడు వెతకట్లేదు. ఏ పని చేయాలన్నా సరే తెలుసా, అలాంటి దేవుడు వెతకడు. అది ఎప్పుడైనా సరే నాకు కెపాసిటీ ఉంది, నాకు బలం ఉంది, దీనికి నేనే క్వాలిఫైడ్ పర్సన్ అని ఎప్పుడు కూడా అనుకోకండి. అలా అనుకుంటే బేసిక్గా దేవుడు నిన్ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఏంటంటే అలాగా అల్పమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు తీసుకొచ్చి చాలా మంచి స్థితిలో దేవుడు తీసుకొచ్చి ప్రయత్నం దేవుడు చేస్తాడు. అలా బెత్లెహేం పట్టణం అంటే కూడా దేవుడు అంటున్నాడు, ఇది చాలా అల్పమైనటువంటి ఒక గ్రామం, స్వల్ప గ్రామం అది. అయినా సరే దేవుడు అంటున్నాడు, అది ఎంత అల్పమైనటువంటిది అయినా సరే మీలో ఉండి నేను ఒక రాజు నేను తీసుకొస్తాను, పుట్టిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే నా కొరకు ప్రజలనైనా పరిపాలిస్తాడు, ప్రజలను వెళ్తాడు. ఎంత బాగా వెళ్తాడంటే నా ఉద్దేశాలు ఆయన నెరవేర్స్తాడు. మాటతో అక్కడ అంటున్నాడు చూడండి, 3వ లైన్ 2వ వచనంలో, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచున్న, అంటే ఎప్పటి నుంచో అనాది కాలం నుంచో దేవుడు మాడుతున్నాడు. ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. చాలా ఇక్కడ చూడండి 3వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు మరలా వెంటనే మరలా భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మాట్లాడేశాడు. వెంటనే మళ్ళీ 3వ వచనంకి వచ్చేసరికి త్వరలో ఏం జరగబోతుందో దాని గురించి మాడుతూ మరలా ప్రసవేదన గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇది కూడా మరలా జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ప్రసవేదన పడుతున్న స్త్రీ అని మాట్లాడుతూ ఆయన వారిని అప్పగించును. సరే, అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను శత్రువులకు అప్పగిస్తానని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన వారిని అంటే దేవుడు వారిని అప్పగిస్తాడు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, దేవుని దూరం అయిపోయారు, దేవుని సరిగ్గా ఆరాధించట్లేదు, వారి భక్తి కలుషితం అయిపోయింది. అందుకని ఇప్పుడు దేవుడు యాక్చువల్గా ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తూ వాళ్ళని నేనే అప్పగిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఒకసారి దాన్ని కూడా ఆలోచించాలి. అక్కడ ఎవరు అంటున్నారు ఆ మాట? శత్రువు వచ్చేస్తున్నాడంటే, శత్రువు ఇజ్రాయేల్ ప్రజల మీద విజయాన్ని సంపాదిస్తున్నాడంటే దాని అర్థం ఇజ్రాయేల్ ప్రజలు అంత బలహీనమైన వాళ్ళని కాదు, ఇజ్రాయేల్ నమ్మినటువంటి దేవుడు బలహీనమైనటువంటి వాడని కాదు, లేదంటే అన్యులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అంత బలమైన వాళ్ళు అని కాదు. ఇప్పుడు చూడండి, బేసిక్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యుద్ధాలు జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతే బేసిక్గా అర్థం ఏంటంటే, ప్రజలు ఎలా అర్థం చేస్తుంటే ఇజ్రాయేల్ యొక్క దేవుడు ఓడిపోయాడని అర్థం. అన్యులు గెలిచాడంటే అర్థం ఏంటంటే వారు నమ్మినటువంటి దేవుడు గెలిచాడని అర్థం. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుణ్ణి అంత ప్రాక్టికల్గా వాళ్ళు తీసుకునేవాళ్ళు, దేవుని అంత సీరియస్గా తీసుకునేవాళ్ళు, ప్రతి కార్యంలో వాళ్ళు దేవుని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, ప్రతి కానీ వాళ్ళు దేవుని చూసేవాళ్ళు. ఏదో మనకున్న ప్రాబ్లం అంటే ఏదైనా గొప్పగా సాధిస్తే అది నేను సాధించానని మనం అంటున్నాం. కానీ ఆ రోజులు అలా ఉండదు. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు ఏంటంటే మనం దేవుడు ఉన్నాడు కదా, మనం ఎందుకు ఓడిపోతున్నామని ఆలోచించేవాళ్ళు. మనం గెలిచామంటే ఓహో అయితే మన దేవుడు మనకు సపోర్ట్ చేస్తున్నా కానీ మనం గెలిచాం. అందుకని చాలా సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు కానీ అన్యులే కానీ, అన్యులు సైతం అలాగే చూశారు, ఇజ్రాయేల్ ప్రజలు అని కాదు, అన్యులు కూడా అలాగే చూసేవాళ్ళు. అందుకని ఈవెన్ చూడండి, దావీదు గొలియాతుని ఫేస్ చేసేటప్పుడు కూడా ఆయన ఇజ్రాయేల్ దేవుని దూషించాడు అంటున్నాడు. ఆయన సున్నతిని ఫిలిస్తీన్ అంత దేవుడు అంటున్నాడు. అంటే బేస్ అర్థం ఏంటంటే ఈవెన్ ఫిలిస్తీన్లు కూడా అలాగే చూసేవాళ్ళు, అన్యులు కూడా చాలామంది కూడా అలాగనే చూసేవాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు గొప్పోడు కాబట్టే మీరు ఓడిపోయారు, మీ దేవుని యొక్క సపోర్ట్ మీకు సరిపోలేదు కాబట్టి మా దేవుని యొక్క సపోర్ట్ బలంగా మాకు పొందడం మేము గెలిచాం అన్నట్లుగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. బైబిల్ దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో మనకు అలా చూస్తే. కానీ ఇక్కడ అందుకని చూడండి, ఇక్కడ బైబిల్ అందుకని దేవుడు స్పెసిఫిక్గా అప్పగిస్తున్నా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి యెహోవా నమ్మినటువంటి ప్రజలు వాళ్ళు చెరగా వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయిన గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చెరగా వెళ్ళిపోయారంటే వాళ్ళు దేవుడు చేతకన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడని కాదు, లేదా ప్రజలంతా బలహీనైన కాబట్టి వెళ్ళిపోయారని కాదు, లేదా అవతల శత్రువు అంత గొప్పోడు కాబట్టి వాడు ఇజ్రాయేల్ ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడని కాదు. నేనే నా ప్రజలను అప్పగిస్తున్నాను కాబట్టి ఇది సాధ్యమయ్యింది, లేకపోతే సాధ్యమే కాదు. అందుకని దేవుడు క్లియర్ చెప్తున్నాడు, నేనే అప్పగిస్తున్నాను.
దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు తీసుకెళ్ళి శత్రు చేతిలో పెట్టేశాడా అంటే దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇంత నిజమైనటువంటి బలమైనటువంటి దేవుడు ఉండగా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా చెరగా వెళ్ళిపోవడానికి ఎలా పాసిబిలిటీ ఎలా ఉంటుందంటే నేను అప్పగిస్తే తప్ప ఇజ్రాయెల్ ప్రజలను ఏ ఒక్కరు కూడా చెరగా తీసుకుని వెళ్ళడం సాధ్యమే కాదు అని దేవుడే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో దాని అర్థం ఏంటంటే ఈ ఇజ్రాయెల్ యూదులకే కానీ లేదా అన్యులకే కానీ దేవుడు ఏం చెప్తాడంటే నేను అప్పగిస్తున్నాను కాబట్టి ఇది సాధ్యమైంది, లేకపోతే ఇది సాధ్యమే కాదు. దీని వెనకాల శత్రు యొక్క బలమో ఇజ్రాయెల్ ప్రజల యొక్క బలహీనతో కారణం కాదు. నేను అనుకున్నాను వాళ్ళని తీర్పు తీరుస్తున్నాను కాబట్టి నేను అప్పగించాను కాబట్టి వాళ్ళు అప్పగింపబడుతున్నారు అని దేవుడు అక్కడ చెప్తూ అప్పగిస్తానని చెప్తూ అంటున్నాడు. చూడండి, అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయెల్తో కూడా తిరిగి చూసారా మళ్ళీ అక్కడ దేవుడు అంటున్నాడు అప్పగిస్తాను వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారు మాడుతూ 4వ వచనంలో అక్కడ మాట అంటున్నాడు, ఆయన నిలిచి యెహోవా బలం పొందిన తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపిన. ఇక్కడ మరలా చూడండి రక్షకుని గురించి మాట్లాడుతాడు, లేదంటే త్వరలో ఇజ్రాయెల్ ప్రజలను ఏలబోటి రాజు గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. సరే అంటే ఏం చెప్తానంటే తర్వాత ఒక రాజు వస్తాడు, ఆయన ఇజ్రాయెల్ ప్రజలను వెళ్తాడు. ఈయన ఎంత బాగా వెళ్తాడంటే వాళ్ళు భూమి అంతటా వీళ్ళు ఫేమస్ అయిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు సరిగా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు అవమానపరచబడుతున్నారు. కానీ టైం వస్తే ప్రజలు అంత బాగా వెళ్ళేటువంటి ఒక రాజు వస్తాడంటే ఆయన వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంత గొప్ప స్థితి వస్తుందంటే వీళ్ళు ఇక్కడ ఈ పట్టణంలో మాత్రమే ఫేమస్ కాదు, ప్రపంచమంతా వీళ్ళు ఫేమస్ అయిపోతారు. ఎందుకు దానికి కారణం ఏంటంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నా మహత్యమును బట్టి ఆ రాజు వెళ్తాడంటే అర్థం ఏంటంటే ఓ రకం చెప్పాలంటే ఆ రాజు వీళ్ళని పరిపాలించేటప్పుడు ఆ రాజుకి దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి ఈ రాజు ఈ ప్రజలను అంత గొప్ప స్థితిలోనికి తీసుకొని వస్తాడు. అంటే దేవునితో సంబంధం ఉంటుంది కాబట్టి వీళ్ళ స్థితి మారుతుంది. అది భౌతికంగా వీళ్ళు నిలబెట్టు రాజు అయినా సరే కావచ్చు, మెస్సీ గురించి అయినా సరే కావచ్చు. దేవుడు మాట చెప్తాడు ప్రజలంత బాగా పరిపాలించబడడానికి కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి అది జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపురులను 80 ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగో మనలను రక్షించును. చాలా ఇక్కడ చూడండి 5వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన సమాధానకు కారకుడగును. మనకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ సమాధానకు కారకుడు అంటే యాక్చువల్గా యేసు గురించి అక్కడ మాట్లాడుతుంది బైబిల్. అక్కడ సమాధాన కారకుడు అంటే రకంగా దేవుడు ఏం చెప్తానంటే ఒక టైం వచ్చిన రాజుని ఇస్తాను కదా, అదే తర్వాత దేవుడు ఇవ్వబడి రాజన్న కావచ్చు, మెస్సీ అయినా సరే కావచ్చు. ఆయన పరిపాలించినప్పుడు ఆయన పరిపాలిస్తాను కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చని కాదు, ఆయన పరిపాలించేటప్పుడు ఆయనే సమాధానంకు కర్త, ఆయన సమాధానం కారకుడు కాబట్టి యుద్ధం ఏమి ఉండదనే కాదు, వీళ్ళు ఆ వ్యక్తిని బట్టి ఆయనను బట్టి వీళ్ళు నెమ్మది కలిగి బ్రతుకుతారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నెమ్మది అటువంటిది సమాధానం అటువంటిది పరిస్థితులను బట్టి వెతకండి. క్రిస్టియన్స్గా సమాధానం అంటే మనం దేవుళ్ళే వెతకాలి. నిజమైన సమాధానం మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నిజమైన సమాధానం మనం ఎక్కడ వెతకాలంటే సిచ్యువేషన్స్ అన్నీ బాగుండి యుద్ధమేమీ లేకుంటే అప్పుడు నీకు నెమ్మది ఉంటుందని కాదు. నిజమైనటువంటి సమాధానం ఒక క్రిస్టియన్కి ఎక్కడ వస్తుందంటే దేవునిలోనే సమాధానం ఉంటుంది. అందుకే చూడండి న్యూ టెస్ట్మెంట్లో ఇజ్రాయెల్ అపోస్తలులు మీరు చూడండి, వాళ్ళు జైల్లో ఉన్నా సరే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. అందుకని న్యూ టెస్ట్మెంట్ బైబిల్ చెప్తున్నమాట జ్ఞానం ఇచ్చినటువంటి సమాధానం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత నెమ్మదిగా బతుకుతావు అంటే నువ్వు నెమ్మది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు జనాలకు అర్థం కాదు. నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా లేదా నీ స్థితి చాలా మంది కంటే అల్పమైనటువంటి స్థితి అయినా సరే నువ్వు ఇంత హ్యాపీగా నువ్వు ఎలా ఉంటున్నావు అంటారు. నువ్వు ఇంత సాటిస్ఫైడ్ ఎలా బతుకుతున్నావు నువ్వు? ఎందుకంటే చాలామందికి నీకంటే బెటర్గా చాలామంది ఉన్నారు, సంపాదనలో కానీ అన్నింటిలో కానీ చాలామంది చాలా బెటర్గా ఉన్నారు. కానీ వాళ్ళకంటే నువ్వు హ్యాపీగా ఎలా బతుకుతున్నావు? దానికి కారణం ఏంటంటే దేవుని బట్టి మనం హ్యాపీగా ఉంటాం. నా క్రిస్టియన్స్కి మనం అదే బతకాలి. మన అన్నులు చూసి వాళ్ళందరూ డబ్బు ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందుకని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళు సెక్యూర్ కాబట్టి హ్యాపీగా ఉన్నారు అనుకోకూడదు. నిజమైనటువంటి సమాధానము, నిజమైన సంతోషం అటువంటిది సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర ఆయనలో ఉంటుంది కాబట్టి మనం ఆయన్ని కలిగి ఉండాలి, ఆయన బట్టి వస్తుంది. కానీ పరిస్థితులను బట్టి సమాధానము రాదు. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే డైవర్ట్ అయిపోతాం. కొన్నిసార్లు ఎంత డైవర్ట్ అయిపోతాం అంటే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న బట్టి మనకు సమాధానం లేదనుకుంటాం. నిజంగా క్రిస్టియన్స్కి కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిజంగా డిస్టర్బ్ అవుతాం, మనం ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాం. మనం కొన్నిసార్లు తాత్కాలిక నెమ్మదిని కోల్పోతాం.
ఆ నెమ్మదిని కోల్పోయినప్పుడు తిరిగి నెమ్మదిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ వెతుకుతున్నాం, ఎటువైపు చూస్తున్నాం, దేనిలో వెతుకుతున్నాం అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం దేవుడిలో ఉంటాం కాబట్టి సమాధానం అసలు డిస్టర్బ్ అవుతాం చెప్పట్లేదు. కొన్నిసార్లు ఖచ్చితంగా మనం డిస్టర్బ్ అవుతాం, జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితి బట్టి డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా వేరే వేరే పరిస్థితిని బట్టి మనం కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతాం. కానీ అప్పటికి డిస్టర్బ్ అయిన తర్వాత, ఇబ్బంది కలిగిన తర్వాత వెన్న మళ్ళీ సమాధానాన్ని కోరుకునేటప్పుడు మనం పరిస్థితులన్నీ సెట్ అయితే నేను సమాధానం ఉంటాం అనుకుంటున్నామా, లేదంటే దేవునిలో సమాధానం వెతుకుతున్నామా? కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే సమాధానం అంటే దేవుల్లో ఉంటుంది, కానీ బయట వేరే ఎందులోనూ సమాధానము ఉండదు. దేశము హద్దులు బలపరచబడి ఆశీర్వదింపబడి అన్ని రకాల ఆర్థికంగా బాగుంది కాబట్టి సమాధానం అని కాదు. ఇక్కడ బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు, సమాధానంలో ఆయన కారకుడు అవుతాడు. సమాధానం కారణము దేశం బాగుంది, వర్ధిల్లింది కాబట్టి సమాధానం కాదు, దానికి కాదు. డబ్బు వల్ల సమాధానం రాదు. దేని వస్తుందంటే ఆయన వలన, అంటే దేవుని వలన సమాధానం వస్తుంది. క్రిస్టియన్స్ ఈ రోజుల్లో గమనించండి, దేవుడు బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు గురించి చాలా రకాల పేర్లు యేసుక్రీస్తుకున్నాయి. అందులో ఒకటే సమాధానాధిపతి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఏమంటాం తెలుసా, కొన్నిసార్లు మనం డిస్టర్బ్ అయినప్పుడు మనం సమాధానం అంటే క్రీస్తులో వెతకాలి. అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు మీద ఎక్కువ మైండ్ పెడితే క్రీస్తులో ఆయన సమాధానం కర్త ఆయన కాబట్టి నువ్వు ఆయన మీద మైండ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీకు లోపల సమాధానము వస్తుంది. అందుకని కొన్నిసార్లు మనం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతున్న టైంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా, మనమేం అర్థం చేసుకోవాలంటే దేని మీద మైండ్ పెట్టి నేర్చుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలాగున్నాయని చింతపడ్డం మానేసి క్రీస్తు మీద మైండ్ పెట్టాలి. ఎందుకంటే నీకు సమాధానం కోరుకుంటే కనుక నువ్వు నిజంగా ఏం చేయాల్సి ఉంటుందంటే క్రీస్తు మీద నువ్వు ఎంత ఎక్కువ మైండ్ పెడతావో అంతగా ఆయన సమాధానంలోకి, ఆయన కర్త. అంటే సమాధానం ఎవరైనా రావాలంటే ఆయనలో నుంచి వస్తుంది. కర్త అంటే అర్థం ఏంటి, ఆయనలో నుంచి రావాలని అర్థం. అప్పుడు నువ్వు దేవుని పక్కన పెట్టేసి సిచ్యువేషన్ వెతికావనుకో, నీకు ఎప్పటికీ జీవితంలో నీకు సమాధానం, నెమ్మది రాదు. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఒక ఆయన వస్తాడని పరిపాలిస్తాడు. సరే, ఆయన వచ్చి పరిపాలిస్తాడు, మీకు అన్నీ బాగుంటాయి, మీరు చెరలోంచి బయటకు వచ్చేసారు, మీ సొంత రాజ్యానికి వచ్చేస్తారు. కానీ ఇంకొక దేవుడు అంటే మీరు గుర్తుపెట్టుకో, నువ్వు చెరలోంచి బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి నిన్ను ఒక రాజు పరిపాలిస్తున్నప్పటికి గుర్తుపెట్టుకో, మీకు బబులోను అటువంటి ఒక చెరని బయటకు వచ్చేసారు కాబట్టి మీకు నెమ్మది వచ్చేస్తుందని కాదు, మీరు అందులోంచి తిరిగి మరలా మీ రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా మీకు సమాధానం మాత్రము దేవుడే మీకు ఇస్తాడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయి బబులోను నుండి బయటకు వచ్చాం కాబట్టి మీకు సమాధానం ఇప్పుడు వచ్చేస్తుందని కాదు, మీరు తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉన్నా సరే ఎంకనో సమాధానం మీకు కావాలంటే మాత్రం ఆయన ద్వారా మాత్రమే మీకు సమాధానము వస్తుంది. దాంట్లో ఆలోచించండి, మనం యేసుక్రీస్తు రక్షకుడిని చూసాం కానీ సమాధానకర్తగా మనం ఇప్పుడు చూడట్లేదు. అంటే మన అనుదిన జీవితంలో ఖచ్చితంగా మనం డిస్టర్బ్ చేసే కార్యాలు చాలా ఉంటాయి, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాం ఖచ్చితంగా. కానీ నేను గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు డిస్టర్బ్ అయినా సరే నీకు నెమ్మదినిచ్చేటువంటి ఒక ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన దాని కర్త, నెమ్మదికి సమాధానంగా ఆయన కర్త. ఆయన మనం పక్కన పెట్టుకొని మనం డిస్టర్బ్ అవుతున్నామంటే మనం ఆయన మీద మనం మైండ్ పెట్టట్లేదు అని అర్థం. ఆయన మీద మనం మైండ్ అందుకని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు తిరిగి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని మంచిగా మేపుతాడు ఆ రాజు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇంకో నువ్వు చెప్తానంటే తెలుసా, ఆయన వచ్చి మేపుతాడు కాబట్టి మీకు అంతా బాగుంటుంది, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు అని దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు అన్నాడంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో, నువ్వు హ్యాపీగా ఉండడానికి కారణం మాత్రము ఆయనే. నేను ఏర్పరిచిన రాజు వల్ల, అంటే దేవుని వలన, యేసుక్రీస్తు వలన మాత్రమే మీకు సమాధానం, కానీ వేరేగా మీకు సమాధానమే రాదు. దేవుడు క్లియర్గా చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి, నీ రాజ్యంలో ఉన్నావు, నీ ఇంట్లో ఉన్నావు కాబట్టి నీకు సమాధానం ఉంటుందని కాదు, లేదనుకుంటే నీకు స్వాస్థ్యం ఉంది కాబట్టి నీకు సమాధానం ఉంటుందని కాదు, నువ్వు శత్రువు చేతుల్లో లేవు కాబట్టి నీకు సమాధానం ఉంటుందని కాదు. నీకు అన్నీ బాగున్న తర్వాత నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు హ్యాపీగా సుఖంగా బ్రతకాలంటే మాత్రము అది నువ్వు నా వైపు చూడాలి, నా మీద డిపెండ్ అయితేనే నీకు సుఖము, నెమ్మది ఉంటుంది. అందుకని దేవుడు మాట అంటున్నాడు, సమాధాన కారుడు అని దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి 5వ వచనంలో అక్కడ ఒక చూడండి, ప్రవేశింపక వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపర్లను ఎడమండుగురు ప్రధానులు నియమితం. ఇక్కడ చూడండి 7 గొర్రెల కాపర్లు అంటే ఇప్పుడు ఎవరు అనుకుంటాం మనం? బేసిక్గా బైబిల్లో 7 అంటే సంపూర్ణ సంఖ్య. అంటే 7 అన్నమాట అర్థం ఏంటంటే, ఇప్పుడు 7 సార్లు ఒకటి చేసామన్నట్టు అర్థం ఏంటంటే నేను చేయాల్సిన సార్లు నేను చేసిన అర్థం. బేసిక్గా 7 అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన కల్చర్లో చూడండి ముమ్మారు అంటాం చూడండి, బేసిక్ 3 సార్లు అంటే మన కంప్లీట్ బేసిక్ మనం అలా అనుకుంటాం, మన కల్చర్ని బట్టి బహుశా అనుకుంటాం అలా. కానీ బైబిల్లో 7 అంటే సంపూర్ణ సంఖ్య. సంపూర్ణ అంటే అర్థం, నువ్వు 7 సార్లు చేసావంటే నువ్వు పరిపూర్ణంగా చేసేసేవు అని అర్థం. 7 సార్లు చేయడం అంటే పరిపూర్ణంగా నువ్వు చేస్తాను అర్థం. అలా ఇక్కడ చూడండి 7 కాపర్లను నియమిస్తానంటే 7 కాపర్ని తోటి పెడతాడని కాదు, పర్ఫెక్ట్గా ఎలాంటి కాపర్ అయితే మీకు అవసరమైతే మీ స్థితి బాగుంటుందో అంత నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి కాపర్ని నేను మీకు పెడతాను దేవుడు చెప్తున్నాడు అక్కడ. అంతే. 7 కాపర్లు అంటే 7 ఎవరైనా తీసుకొస్తాడని
కాదు, సంపూర్ణ మిమ్మల్ని బెస్ట్గా పరిపాలించే కాపర్ నేను తీసుకొచ్చి నేను పెడతాను. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మీకు వేరే కాపర్ ఉంటే బాగుండేమో, ఇంకొకరు కూడా ఉంటే అడిషనల్గా బాగుంటుందేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేనంత పర్ఫెక్ట్గా ఒక మంచి కాపర్ నేను మీకు పెడతాను దేవుడు చెప్తున్నాడు. కిందకి చదువు, నేను కొంచెం వచ్చును, 6వ వచనం నుంచి. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఏలాగున మనలను రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను ఉందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో సింహము వలెను ఎవడనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు. చాలు, ఇక్కడ చూడండి 7వ వచనం 8వ వచనంలో యాకోబు సంతతిలో శేషించిన వారు అన్న మాట 7వ వచనం ఫస్ట్ లైన్లో వచ్చింది, అలాగే 8వ వచనం ఫస్ట్ లైన్ కూడా వచ్చింది. యాకోబు సంతతిలో శేషించిన వారు గమనించంటే బేసిక్ ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. కానీ చూడండి, ఒకే జన్మ గురించి మాట్లాడుతున్నాడు, కానీ 2 రకాలైనటువంటి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇదే శేషించిన యాకోబు సంతతి గురించి మాట్లాడుతూ యెహోవా కురిపించు మంచు వలె మనుషుల ప్రయత్నములు లేకుండాను, నరుల ఆలోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షం వలను ఆయా జన్మజనుడు. అంటే చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు దేవుడు ఒక స్థితి తీసుకొచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎలా ఉంటుంది, ఈ ప్రజలను దేవుడు మంచి కాపరు వచ్చి నడిపించిన తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేటువంటి వాళ్ళ ప్రభావము చుట్టుపక్కల రాజ్యముల మీద, చుట్టుపక్కల మనుషుల మీద ఎలా ఉంటుందంటే, కొంతమంది మీద ఏమంటే చక్కగా గడ్డి మీద మంచు కురిసే అంత మంచిగా ఉంటుందంట, అంత సాఫ్ట్గా, అంత ఆహ్లాదకరంగా, అంత ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుందంట. అలా 8వ వచనంలో చూస్తే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ అడవి మృగముల్లో సింహము వలె. సరే చూడండి, ఇక్కడ ఒకే స్థితి, ఒకే వ్యక్తి, అంటే ఒకే గుంపుకు దేవుడు మారుతూ 2 రకాలైనటువంటి రీతుల్లో ఎఫెక్ట్స్ ఉంటుందంటే మిగిలిన ప్రజల మీద, ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి. ఇప్పుడు చూడండి, నిజంగా అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు చూసినప్పుడు కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే, మేము కూడా ఇలాంటి దేవుని నమ్ముకుంటే బాగును అనిపించేలాగా ఆహ్లాదకరం, కొంతమందిని ఇన్స్పిరేషన్గా ఉంటారు కొంతమందికి ఇజ్రాయెల్ ప్రజలు. మరి కొంతమంది ఇజ్రాయెల్ పని చూసినప్పుడు వాళ్ళకి భయం, ఇజ్రాయెల్ పని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు బేసిక్ ఇలాంటి ఒక వచ్చిన బైబిల్ ఉంది, యాక్చువల్ మనం చూద్దాం చూడండి ఒకసారి వీలైతే. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇక్కడ పౌలు సువార్త గురించి మాట చెప్తారు చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 16-17 వచనాలు ఎవరైనా తీస్తే చదవండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 16-17 వచనాలు. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, చూడండి, సువార్త మాడుతూ నశించిపోయేటువంటి వారికి ఏమో అది మరణార్థమైన మరణపు వాసనగాను, మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చూసారా, ఇక్కడ చూడండి, అక్కడ సువార్త ప్రకటన గురించి మాట్లాడుతూ వారి లైఫ్, పౌలు యొక్క లైఫ్, అపోస్తలుల యొక్క లైఫ్ ఎలా ఉందో చెప్తున్నారంటే, నశించిపోయేటువంటి వారికి అంటే దేవుని నమ్మకుండా సువార్తను లేదా అపోస్తలను తృణీకరించేటువంటి వారికేమో వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది వాళ్ళకి మరణాన్ని ఇచ్చేదిగా ఉంటుందంట, మరికొంతమందికి మధ్య జీవమునిచ్చేదిగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, అందుకే చూడండి, సువార్త చూడండి, నశించిపోయేటువంటి వారికేమో అది వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్నటువంటి వారికేమో దేవుని శక్తి కనబడుతుంది. ఒకే మెసేజ్ సువార్త అంటే దానిలోనే 2 రకాలుగా, అంటే నువ్వు ఎలా స్పందిస్తున్నా దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఏంటో నిర్ణయించబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలను చూసినప్పుడు సంతోషించేటువంటి వారికి అది మేలుకరంగా మారుతుంది, ఇజ్రాయెల్ ప్రజలను చూసి అసూయపడేటువంటి వారికేమో అది మరణకరంగా మారుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సరే, అంటే ఆ స్థితిలో దేవుడు పెడతాడు. వీరిని బట్టి చుట్టుపక్కల దాని రాజ్యములు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు, లేదా వారిపైన ఇజ్రాయెల్ ప్రజల యొక్క లైఫ్ అనేటువంటిది అలా ఎఫెక్ట్ చేయబడుతుంది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కొంచెం కింద చదవండి. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును, నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును. మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను, దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. చాలా గమనించండి, 10-14 మనం చూస్తే అక్కడ చూడండి, 10వ వచనంలో 10 అక్కడ చూడండి, ఆ దినమున నేను నీలో అన్న మాట చూస్తున్నాం. ఆ తర్వాత మరలా మనం కొంచెం కిందకు వచ్చాం అనుకోండి, అక్కడ 12వ వచనం 2 లైన్లో చూస్తే మళ్ళీ ఇక నీలో ఉండరని దేవుడు అంటున్నాడు. 14వ వచనం ఫస్ట్లో చూస్తే నీ మధ్యన అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల లైఫ్లో దేవుడు పనిచేయడం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు.
అంటే చూడండి, నూతనంగా మరలా వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత, చెరగా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వాళ్ళు యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిని ఎలా మారుస్తానో దేవుడు చెప్తున్నాడు అక్కడ. అలా మారుతూ దేవుడు అంటే కొన్నిటి నుంచి వాళ్ళని విడిపిస్తానని చెప్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఉండేటువంటి కొన్ని అలవాట్లు, ఇజ్రాయెల్ ప్రజలు జనరల్గా వాళ్ళకి ఇంతకుముందు ఒకప్పుడు వాళ్ళకి అంటే చెరగా వెళ్ళడానికి మునుపు వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు నేను ఇక్కడ నుండి తీసేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎంత రకంగా దేవుడు చెప్తాడంటే నేను బెటర్గా మీలో పనిచేస్తాను, మిమ్మల్ని మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. అలా మార్చే క్రమంలో దేవుడు ఏమేమి మారుస్తానని చెప్తున్నాడో తెలుసు. అక్కడ అన్నాడు చూడండి, 10వ వచనం చూస్తే, ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపేత. అక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు, నేను మాన్పివేతని చెప్తున్నాడు దేవుడు. అంటే నేను నీళ్ళు ఉండేటువంటి గుర్రములు లేకుండా బతుకు నాశనం చేస్తాను. అంటే బేసిక్గా దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ 4 విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే గుర్రముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సైన్య బలంగా దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్రం అన్న బేసిక్ బైబిల్లో గుర్రాలు రథాలు అన్నమాట అర్థం ఏంటంటే, ఓ రకం చూడండి, ఈ రోజుల్లో చూడండి ట్యాంకర్లు ఉంటాయి చూస్తారు, యుద్ధ ట్యాంకర్లు అంటారు చూస్తారు. బేసిక్గా అలాగనే ఆ రోజుల్లో ఈ గుర్రాలు కానీ లేదంటే రథాలు కానీ బేసిక్గా అలాంటిది అంత బలమైనటువంటివి అనమాట. ఇప్పుడు దేవుడు అక్కడ మాడుతుంటున్నాడు, నీళ్ళు అవి లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. అంటే బేసిక్ దేని ముందు దేవుడు మాడుతున్నాడు అంటే గుర్రాలు రథాలు లేకుండా దేవుడు చేస్తా అంటే వాటిని తీసేయమని కాదు, వాటిని అన్ని నాశనం చేస్తాను కాదు. అంటే వీళ్ళు బేసిక్ ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు ఉండేటువంటి ప్రాబ్లం తరచుగా దేవుడు కనబడిన విషయం ఏంటంటే, చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ సైన్య బలం మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు. చాలా సందర్భంలో బేసిక్ మనుషుల యొక్క స్థితి అంతా, బేసిక్ మనుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఒక రాజు ఏం చేస్తాడంటే సింహాసనం ఎక్కిన తర్వాత తనకి ఎంత బలం ఉందో బేసిక్ చెక్ చేసుకుంటాడు. అలా ఏంటంటే ఎన్ని రథాలు ఎన్ని గుర్రాలు ఉన్నాయని దాన్ని బట్టి తన రాజ్యం యొక్క బలం ఏంటో, సైన్య బలం ఏంటో ఒక అంచనా వేసుకొని అది బాగా విస్తారంగా ఉండి బాగుంది పర్వాలేదు అనుకుంటే గుర్రాలను బట్టి రథాలను బట్టి సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. అంటే పోన్లే మనం బాగున్నాం, యుద్ధం వచ్చినా మనకేం ప్రాబ్లం ఉండదు, మనం భద్రంగానే ఉంటాము అని గుర్రాలను బట్టి రథాలను బట్టి సెక్యూర్ ఫీల్ అయ్యేవాళ్ళు రాజులు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తానంటే, మీ యాక్చువల్ మీ ప్రాబ్లం ఏంటంటే, మీరు గుర్రాలని రథాలను మీరు నమ్ముకున్నారు, మీరు వాటిని బేస్ చేసుకుని మీ లైఫ్ జీవిస్తూ అవి బాగున్నాయి కాబట్టి మీరు సెక్యూర్గా ఉంటారని మీరు అనుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని నా మీదకి రాకుండా మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తుందో, నా మీద కొంచెం దృష్టిని డైవర్ట్ చేస్తుందో నేనేం చేస్తాను, దాన్ని తీసేస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ గుర్రాలు నేను తీసేస్తాను. అందుకే మీ బైబిల్లో తెలుసా, అక్కడ దేవుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు కూడా యాక్చువల్గా మాటతో చెప్తున్న మాట ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, తీద్దులండి 17వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, ఒక రాజు ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు సింహాసనం ఎక్కిన తర్వాత అతను గుర్రాలను లెక్క పెట్టకూడదని చెప్తాడు దేవుడు. దాని మీద మైండే పెట్టకూడదు అంటాడు. ఎందుకో తెలుసా, అదేం చేస్తుంది అంటే చాలా సందర్భంలో దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం ఉండేది డైవర్ట్ చేసేస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, టైం వచ్చి మిమ్మల్ని ఎంతగా మార్చేస్తానంటే మీరు దేన్ని బట్టి ఏ కారణం బట్టి అయితే మీరు నా మీద ఉండాల్సిన దృష్టిని తీసుకొచ్చి మీరు మలుస్తున్నారో నేను దాన్ని తీసేస్తాను అంటున్నాడు. అంటే రకాలు తీసిన తర్వాత దేవుడు ఏం చెప్తానంటే, మీ దృష్టిని నా మీదకే మలుచుకుంటాను. ఈ దేని మీదకి మీ మైండ్ వెళ్ళిపోతుందో దాన్ని తీసేసి మీ దృష్టిని నా మీదకి నేను మలుచుకుంటాను. కొన్ని సందర్భాల్లో మనం కూడా అంతే కదా, మనం కూడా మనకు కనుక మంచి శాలరీ ఉండి ఫైనాన్షియల్గా మనకు మంచి ఇన్కమ్ ఉందనుకోండి, మనం అందులో చాలా సేఫ్టీ సెక్యూరిటీ మనం ఫీల్ అవుతాం. దాన్ని మనం బలంగా పరిగణిస్తాం. మనం అందులో బలం ఉందనుకుంటాం. కొంచెం ఆర్థికంగా బాగుంటే డోకలు ఎదిలే మనకి నెలంతా అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు యాక్చువల్గా అది సరైన స్థితి కాదు. అలా అనుకుంటే కనుక దేవుడు అంటున్నాడు, నేను దాన్ని తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకే దాని మీద ఎక్కువ మైండ్ పెట్టాం అనుకోండి, బైబిల్ చెప్తున్న మాట అంటే నిశ్చయంగా అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోద్దంట. బేసిక్గా దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని అయితే ఎక్కువ చేస్తామో దేవుడు దాన్ని బేసిక్గా దాన్ని దూరం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అంతగా మార్చేస్తానంటే మీలో ఉన్న గుర్రాలన్నీ నేను కొట్టివేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో అక్కడ చూడండి, మళ్ళీ అన్నాడు, నీ దేశమందు ఉన్న పట్టణములను నాశనం చేస్తాను. చూడండి, పట్టణం నాశనం చేస్తాను అన్నాడు. తిరిగి వచ్చేసిన తర్వాత కొంచెం మాడుతూ పట్టణం నాశనం చేస్తా అన్నాడు. అంటే ఇక్కడ ఈ పట్టణం అంటే నివసించే పట్టణం అని కాదు, ఉన్నత స్థలాలు ఉంటాయి చూసారా. వీళ్ళు మొదటి అధ్యాయం మనం చూస్తే వీళ్ళు విగ్రహారాధన చేస్తూ బలి అర్పించడానికి ఉన్నత స్థలాలు వీళ్ళు ఏర్పాటు చేసుకుని బలిపీఠాలు కట్టి పూజలు చేశారు చూసారా, ఆరాధించారు చూసారా. ఆ ప్లేస్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు బలంగా ఫీల్ అయ్యేటువంటి పట్టణాల గురించి మాట్లాడుతూ ఎక్కడైతే వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది అనుకున్నారో ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బాబేలు గోపురం ఉంది చూసారా. బేసిక్గా వాళ్ళు కూడా బేసిక్గా అలాంటి ఉద్దేశంతో కట్టారు. బేసిక్గా వాళ్ళు ఎలా కట్టారు, బాబేలు గోపురం కట్టడం వల్ల మనం అందరం చెదిరిపోకుండా ఉండలాగున్నా మనం ఇలా కట్టుకొని ఉందాం అనుకున్నారు. చూడండి, బాబేలు గోపురం బేసిక్గా ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ అంటాం. బేసిక్గా ఎలా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ అంటే బహుశా చాలామంది తెలియపోవచ్చు. కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటారు, 5-6 కోట్లు పెట్టి ఇల్లు కొంటారు. గాజువాలు కూడా ఒకటి చూడండి, పాత గాజువాలు ఉంది ఏదో సంథింగ్ దాని పేరు ఏదో ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అర్థం ఏంటంటే
బాగా డబ్బులందరూ కలిసి కొంత ప్లేస్ తీసుకొని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్, ఆకాశాన్ని అంటే అంతలాంటి బిల్డింగ్ కడతారు. బేసిక్గా అందులో వాళ్ళకి ఏంటంటే మనందరం ఒక చోట ఉంటాం, మన సెక్యూరిటీ అంతా మనం అరేంజ్ చేసుకుంటే ఎవరు లోపల రావాలి ఎవరు లోపల రాకూడదు అన్నీ మనం చేస్తాం. సీసీ కెమెరా పెట్టుకుంటాం, సెక్యూరిటీ ఉంటుంది, మనందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి మనకు సేఫ్టీ ఉంటుంది, మనకి రిస్క్ ఏమి ఉండదు, ఇబ్బంది మనకేమీ ఉండదు. అలాగే ఆ రోజున బాబెల్ గోపురం కూడా వాళ్ళు అంతే. అంటే మనం సేఫ్గా ఉంటాం, అందరం ఒక చోట ఉంటే మనకు బలం ఎక్కువ కాబట్టి మనం ఎలాగున్నా బాబెల్ గోపురం అలా అనుకుంటేనే దేవుడు దాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ బలాన్ని వెతుక్కుంటున్నారు. అందరం కలిసి ఉంటే ఇందులో మనకి సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది అనుకుంటున్నారు. అందుకనే దేవుడు ఎందులో అయితే వారు బలాన్ని వెతుక్కుంటూ సేఫ్టీ ఉంటుంది అంటున్నారు, దేవుడు దాన్నే తీసేసి అందులో నిజంగా సేఫ్టీ ఉండదని దేవుడు ప్రూవ్ చేస్తాడు బాబెల్ గోపురంలో. అలా ఎక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎలాగైతే మన పట్టణం కట్టుకుని ఎలాగైతే మనం ఉంటే బాగుంటామని మీరు అనుకున్న పట్టణాలు కట్టుకుంటున్నారో దాని అంతా కూడా నేను తీసేస్తాను. ఎందుకంటే మీరు భద్రత అనేటువంటిది నాలో వెతకాలి కానీ ఇళ్లల్లో బిల్డింగ్లో కాదు. బేస్ దేవుడే చెప్తున్నాడు. అది 11 వచ్చిన అక్కడ చూడండి, నీలో చిల్లంగి వారు 11 వచ్చిన 3 చూస్తే చిల్లంగి వారు లేకుండా నిర్మూలన చేస్తా అంటున్నాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ వేరే శక్తులు ఉంటాయి చూస్తారా, మానవ శక్తులు, దురాత్మ శక్తులు ఉంటాయి చూస్తారా, ఆత్మలు, వాటికి సపోర్ట్ కొన్ని కార్యాలు చేద్దాం అనుకుంటారు చూసారా, వాటికి దేవుడు ఇక్కడ మాట్లాడతారు. చిల్లంగి అంటే ఇక్కడ నెగిటివ్గా నన్ను అనుకోకండి, జోస్యం చెప్పించుకుంటారు చాలామంది, రేపు ఏం జరగదు, ఎల్లుండి ఏం జరగబోతుంది, ఈ ముహూర్తాలు ఇవన్నీ చేస్తాను చూసారా, దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా నేను దాన్ని కూడా అది లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. మీకు తెలుసా, పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు కనుక వాళ్ళ భవిష్యత్తును తెలుసుకోవడానికి లేదా మనం బాగుంటాలో తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే వేరే ఆత్మలు వెతికేవాళ్ళు, అంటే జోష్యం చెప్పుకోవడానికి దురాత్మల సపోర్ట్తో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు దేవుడు దాన్ని స్ట్రిక్ట్గా దాన్ని వద్దన్నాడు తెలుసు ఇజ్రాయెల్ ప్రజలకి. అలా ఎవరు చేయకూడదు అన్నాడు. అలాగే ఎవరిని కనుక ఆశ్రయిస్తే వాళ్ళందరూ రాళ్ళతో కూడా చంపేమని దేవుడు చెప్పాడు తెలుసా. ఎందుకని అలాంటి ఆత్మల వెనకాల మనం వెళ్ళకూడదు, ఎందుకు వెతకూడదంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆశ్రయించి వెతకని ఏదో ఒక విషయం తెలుసుకున్న ప్రయత్నం చేసి వెళ్ళి వెతికావో, ఇక్కడ నుండి నువ్వు దానికి ఛాన్స్ ఇచ్చావు, అది లైఫ్లో పనిచేస్తుంది. అది సాతాను యొక్క శక్తి, అది దురాత్మ సమూహం కాబట్టి, అది చీకటి శక్తి కాబట్టి ఎప్పటికీ నీ లైఫ్లో అది మేలు చేయదు. తాత్కాలికంగా నీకు మేలు లాగా చిన్నదోటి చూపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దానికి అవకాశం ఇచ్చావో ఆ దురాత్మ నీ లైఫ్లో నీ కుటుంబంలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక పనిచేశాక ఖచ్చితంగా నీ జీవితంలో మేలే జరగదు. అందుకే దేవుడు స్ట్రిక్ట్గా వద్దన్నాడు. దేవుడు అసూయ పడిపోయి నువ్వు నన్ను కాదని వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నావు కాబట్టి అసూయపడి కాదు, నీకు మేలు జరగదన్న విషయం దేవుడు తెలుసు కాబట్టి ఇలాంటిది చేయొద్దని దేవుడు కూడా చెప్తున్నాడు. ఒక మాట యాక్చువల్గా చదువుకుందాం చూడండి ఒకసారి. వీలైతే యెషయా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 8వ అధ్యాయం 19 వచనం చదవండి త్వరగా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19 వచనం. దీని గురించి ఒక మాట ఉంది, చిల్లంగి గురించి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనము. యెషయా 8:19. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగుచు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మాట అంటున్నాడు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు అన్యులు వచ్చి ఏమంటారంటే మీరు ఆ ఆత్మల దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకోండి. ఎవరన్నా కనుక వచ్చి మీకు చెప్తే జాగ్రత్తనండి. ఇక్కడ సలహాలు చెప్పాలి బొలు మంది ఉంటారు మనకి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరన్నా వచ్చి మీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చి లేదా ఇంకేదన్నా మీరు ఒక కార్యం చేయాలనుకుంటున్నప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అన్నిలు వచ్చి మీకు ఏం చెప్తారంటే మీరు వెళ్ళి వాళ్ళ ఆత్మను వెతకండి, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, వీళ్ళని అడగండి, మీరు చెప్తారు అని అంటారు అని దేవుడు అంటప్పుడు అంటున్నాడు. అలా వాళ్ళు అన్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. సరే, అక్కడ దేవుడు అని చూడండి, అక్కడ 2 లైన్ చూస్తే మంత్రజ్ఞ యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. చదువున్నది. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. గమనించండి, సజీవుల పక్షముగా అంటే బతుకున్న నీవు చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. 20 కూడా ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. సరే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు, ఏదన్నా మీకు ప్రాబ్లం వచ్చి లేదా ఏదైనా మీరు ఆలోచన కోసం వెతికేటప్పుడు, ఏదైనా కార్యం చేసేటప్పుడు కొందరు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోండి, చూపించుకోండి, వాళ్ళు చెప్తారు అన్నప్పుడు వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళకి తెలిసింది అదే కదా వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు అలా చెప్పినప్పుడు నీకేమర్థం, నువ్వు నీ దేవుని దగ్గరికి కదా నువ్వు రావాలి. వాళ్ళకి అవే దేవుళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి చెప్తారు, పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళ అన్యులు, వాళ్ళకి అదే ఆశ్రయము, వాళ్ళకి అదే దేవతతో సమానం కాబట్టి వాళ్ళు అలా చెప్తారు. దేవుడు అన్నాడు, అలా చెప్పినప్పుడు నువ్వు విచారించగలిగేటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర కాదుగా, నువ్వు నీ దేవుని దగ్గర కదా నువ్వు వెళ్ళాలి అని దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారించమంటే అర్థం ఏంటి? అక్కడ 20 వచనంలో అక్కడ చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళి విచారించాలంటే నువ్వు ధర్మశాస్త్రం దగ్గర రావాలి, అంటే వాక్యం దగ్గర నువ్వు రావాలి.
నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ రావాలి తెలుసా? వాక్యం దగ్గర రావాలంట. అంటే అర్థం ఏంటంటే నువ్వు చర్చకొచ్చిన వాక్యం ఉంటప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని దేవుడు వాక్యం ద్వారా కూడా బయలుపరుస్తాడు మనకి, తెలుసా? అయితే మనం వాక్యాన్ని ఎప్పుడు అలా చూడలేదు. మనం చర్చలో వాక్యం దగ్గరికి వచ్చే దేవుడు సజీవుడు, మనం వాక్యం సజీవమంటే అన్నప్పుడు మీకు తెలుసా, వాక్యం నా పాదముల దీపం నా త్రోవకు వెలుగు అని బైబిల్ ఉంది. వచ్చిన మనకు తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నువ్వు వాక్యం వింటే రేపటి గురించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన విషయం మనం మర్చిపోతున్నాం. ఏదో క్రిస్టియన్ లైఫ్లో నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్పడానికే ప్రసంగం అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రసంగం ఏంటంటే నువ్వు క్రిస్టియన్కి ఎలా బతకాలన్నది మాత్రమే కాదు, రేపు నువ్వు ఫేస్ చేసే సిచ్యువేషన్ గురించి ఈరోజు కూడా దేవుడు నీకు వాక్యం ద్వారా వెలుగును ప్రకాశింపచేస్తాడు. నీ పాదముల దగ్గర వెలుగును ప్రకాశింపచేసి నువ్వు ఎట్టడుగా వేయాలో దేవుడు చెప్తాడు వాక్యం ద్వారా, తెలుసా? కాకపోతే ఏంటంటే నువ్వు అలా తెలుసుకునేంత ఇంట్రెస్ట్, నువ్వు గ్రహించేంత మనస్సు నీకు ఉండాలి. ప్రభు నాతో మాట నాకు తెలియజేయి, నాకు ఆలోచన ఇవ్వు అని నువ్వంటే దేవుడు వాక్యం ద్వారా కూడా నీకు ఒక ఆలోచన ఇస్తాడు. దేవుడు అన్నాడు అన్యులు వచ్చి చెప్తారు నువ్వేం చేస్తే బాగుంటుంది, ఇలా చేయి అలా చేయి ఇప్పుడు చేయి అప్పుడు చేయి అని. నువ్వు అనుకున్నప్పుడు కొంతమంది సలహాలు చెప్తారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చూపించు, వాళ్ళ దగ్గర జాతకం చూపించు చెప్తారంటారు. వాళ్ళకి అదే దేవత కాబట్టి వాళ్ళకి అదే దేవుడు కూడా చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు తెలుసుకోవాలి, నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, తెలుసుకోవాలి నీకు నిజంగా అనిపించినప్పుడు నువ్వు నీ దేవుడి దగ్గరికి కదా నువ్వు రావాలి. నువ్వు నీ దేవుడి దగ్గరికి వస్తే ధర్మశాస్త్రం వెతికితే కదా దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే వాక్యం చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అందులో విశ్వాసాలు ఏం చేయాలని దానికి వచ్చిన ఆలోచనలు కొన్నిసార్లు ప్రసంగం ద్వారా దేవుడు ఇస్తాడు. రేపెళ్ళలో నువ్వు ఏం చేయాలి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా, ఇది చేయాలి అది చేయాలన్న దానికి అవసరమైన ఆలోచన కూడా దేవుడు వాక్యం ద్వారా ఇస్తాడట. ఇది ఇంకా ఇది బెస్ట్ అంటాను నేను. అందుకే మనం చూడండి క్రిస్టియన్స్ చెప్తున్నాను చూడండి, జాతీయను మనం ఈ జాతకాలు చూపించుకోవడం, చేతులు చూపించుకోవడం, జోసి ఇవేవి కూడా మనం చేయకూడదు. ఎందుకంటే అది యాక్చువల్లీ చాలా నష్టం తీసుకొస్తుంది. అది సృష్టికర్తలను దేవుని కాదని మనం అటు సైడ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన దేవుడు ఫీల్ అయిపోతాడని కాదు, దేవుడు ఏం ఫీల్ అవ్వడు, రేపు నీకే ప్రాబ్లం వస్తుంది. అందుకే అట్లా వెళ్ళొద్దన్నాం అంటే దేవుడు ఏదో ఫీల్ అయిపోతాడని కాదు, ఎప్పుడు అలా అనుకోండి. దేవుడు అంత సిల్లిగా ఏం ఫీల్ అయిపోవడేమి కాదు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోమంటాడు దేవుడు. ఫీల్ అయ్యి కాదు నీకు ప్రాబ్లం వస్తే కూడా వద్దని చెప్తున్నాడు దేవుడు. అందుకని కొంత అలా చూపించుకుంటే అలా ప్రయత్నం చేసినా వెతికినా సరే, అలాంటి ఆత్మల కోసం వెతికినా సరే వెంటనే సరే దేవుడు అన్నాడు రాళ్ళతో కుట్టాలి చంపిన అన్నాడు. ఎందుకంటే అది నీకు ప్రమాదం, నీ దేశం మొత్తానికి ప్రమాదం. అది ఇంకా కొంచెం కింద చదువుకుని చూడండి, మీకా గ్రంథంలోని చెల్లంగి తాత ఇంకోటి ఉంది చూడండి, విగ్రహార్థం కొంచెం 13 వచనంలో 2 చూస్తే చూడండి, నీ చేతి పనికి నీవు మొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవత స్తంభాలను నాశనం చేస్తాను. విగ్రహార్థం దేవుడు చెప్తున్నాడు చూడండి. ఆజ్ఞ 2 ఆజ్ఞ ఏంటి? ఏ రూపాన్ని నువ్వు పెట్టుకోద్దని దేవుడు చెప్పేశాడు. ఏ రూపం కూడా, ఏ రూపం అయినా సరే ఉండకూడదు, అది ఏదన్నా సరే కానివ్వండి. క్రిస్టియన్స్కి మనం విగ్రహార్థం అంటే అన్య దేవతలు ఆ బొమ్మలే అవే అనుకోకండి. ఏదన్నా సరే ఒక వస్తువులో నువ్వు దేవుని చూస్తున్నావు అంటే అది విగ్రహారాధనతో సమానం. ఒక వస్తువులో నువ్వు కనుక దేవుని చూస్తున్నావు అంటే అది విగ్రహారాధన. అది ఇంకా ఎక్స్ట్రా చెప్తాను, అది సిలువన్నా సరే, సిలువ ఊరిని ఉంటుంది, చర్చి పైన పెట్టుకోవచ్చు, కానీ అది దేవుడిలాగా అలా చూడకూడదు. అలాగనా అందులో దేవుని చూస్తానన్న మాత్రం కరెక్ట్ కాదు. దేవుడు ఆత్మ కాబట్టి వేద వస్తువుల్లో దేవుని చూస్తే అది కూడా విగ్రహం సమానం. అది కూడా దేవుడు యాక్చువల్ కూడా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అంటే నువ్వు ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, చెక్కకూడదని దేవుడు చెప్పాడు క్లియర్గా. అలా మారుతూ చూడండి, చివరి లాస్ట్ వర్షన్ చదువుకుందాం చూడండి. నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును, ఇదే యెహోవా వాక్కు. అవన్నీ చెప్పిన లాస్ట్ దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన దానిగా చేయకపోతే అత్యాగ్రహము తెచ్చుకుంటాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అలాగని దేవుడు ఏదో ఊరిని కోప్పడిపోవడం కాదు. గమనించండి, దేవుడు ఎల్లకాలం కోపగించేటువంటి వాడు కాదు, క్షణమాత్రం ఉంటుందని బైబిల్లో ఉంది. దేవుడు కోప్పడతాడు ఖచ్చితంగా. నువ్వు దేవుని యొక్క మాటను కాదని నువ్వు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ పనులు కోప్పడ్డాడు దేవుడు. ఆ తీర్పు తీరుస్తున్న ఆ తీర్పులో భాగంగానే వాళ్ళకి ప్రసవ వేదన ఉంటుందని దేవుడు చెప్పాడు. అది తీర్పులో, అది జడ్జిమెంట్లో, శిక్షలో ఒక భాగం అది. కానీ గుర్తుపెట్టిన ఆ శిక్ష దేనికంటే దేవుడు కోపాన్ని తీర్చుకోవడానికి శిక్షిస్తాడని కాదు. మీద యాక్చువల్ బైబిల్ మనకు టైం లేదు, కానీ యాక్చువల్ బైబిల్లో చూస్తే దేవుడు కోప్పడతాడు. కానీ ఆ కోపంలో యాక్చువల్గా దేవుడు తీర్పు తీసినప్పుడు దేవుడు చాలా బాధ ఉంటుంది. ఎందుకు కూడా చెప్పేస్తాను గురువారం చెప్పినప్పుడే. దేవుడు తీర్పు తీర్చాడంటే మనుషుల్లాగా దేవుడు ఒక చోట యాక్చువల్ బైబిల్ కూడా చెప్తాడు, నేను మనుషుల్లాగా నేను కోపగించాను కాదంటాడు. అంటే అర్థం ఏంటి? మనుషులు కోపం వస్తే కోపం తీసుకోవడానికి కొన్ని మాటలు అంటారు, కోపం తీసుకుని కొన్ని కార్యాలు చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తీర్పు తీసినప్పుడు కోపాన్ని బట్టి చేయట్లేదు, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి ప్రతిఫలంగా నీకు ఇస్తూనే మళ్ళీ దేవుడు తిరిగి సమకూరుస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి కార్యం బట్టి ప్రతిఫలం ఇస్తున్నాడు, ఇచ్చి మరలా దేవుడు ఆదుకునే ప్రయత్నం కూడా దేవుడు చేస్తుంది. అది దేవుని గొప్పతనం అది. ఎందుకంటే అందుకే చూడండి, మనం అందుకనే ఒకరు శిక్షించినా సరే మనం దేవుని చేతుల్లో ఉండడమే బెస్ట్ అంటాను నేనైతే.
మనం ఒకవేళ కరెక్ట్గా లేవనుకుంటే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కట్టినా కొన్నిసార్లు మాడతాడు, మన మనసును వచ్చుకుంటే మనకు బాధ వేస్తుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఇంకను అలా కఠినంగా మాట్లాడినా సరే దేవుడు నిన్ను బాధ పెట్టడానికి మాట్లాడుతున్న మాట కాదు, నిన్ను సరి చేయడానికి, నీకు ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా సరే చూడండి, భవిష్యత్తులో ప్రసంగాలు వచ్చినప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు భవిష్యత్తు కొన్ని కఠిన మాటలు వచ్చాను అనుకోండి, బహుశా అది నా మాటలను లేదనుకుంటే దేవుడు కోపం అన్నాడు లేదా పాస్టర్ కోపంతో అన్నారని కాదు. బేసిక్ కొన్నిసార్లు అలాంటి వాక్యం ఒకరు వచ్చినా సరే మీకు ఏదో గుచ్చుకున్నా సరే ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదో మార్చుకోవడానికి దేవుడు నీకు అది అర్థం చేసుకుని మార్చుకున్నారు అనుకోండి, మీకు ఇంకా బెటర్గా అది మారుతుంది. దేవుడు ఎప్పుడు కోపంతో ప్రసంగం బహుశా పాస్టర్లు చేస్తారేమో, కానీ దేవుడైతే అలా కోపంగా ప్రసంగం చేయడు. కోపంతో వాక్యాన్ని దేవుడైతే బోధించడు. ఒక నిజంగా దేవుడు అలా బోధించంటే అర్థం ఏంటంటే దాని వెనకాల నీకు మేలు చేసేటువంటి కార్యం ఇంకేదో ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంటుంది. ఎందుకంటే నిన్ను సరి చేసి నేను బెటర్గా మార్చి నీకు మంచి లైఫ్ అవ్వాలని దేవుడు ఇది చేస్తున్నాడు. ఈ తీర్పు ఎందుకు? ఈ విగ్రహాలను కొట్టేస్తానని దేవుడు చెప్తున్నాడు, చిల్లంగిని కొట్టేస్తానని చెప్తున్నాడు, గుర్రాలను కొట్టేస్తానని చెప్తున్నాడు, మీ పట్టణాలను కొట్టేస్తాను, తుడిచిపెడతాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? మిమ్మల్ని బెటర్గా మార్చడానికి అని దేవుడు అంటున్నాడు. దేవుని శిక్షలో ఆ మేలు ఖచ్చితంగా మనకి ఉంటుంది. అందుకనే దేవుని కింద ఉండడం చాలా చాలా బెటర్ అంటాను. ఒకవేళ శిక్షించినా దేవుడు గద్దించినా ఆ తర్వాత మళ్ళీ దేవుడు మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలను చాలాసార్లు దేవుడు శిక్షించాడు, కానీ శిక్షించి అక్కడితో వదిలేసేయాలని ఇజ్రాయెల్ ప్రజలతో అబ్రహాము దేవుడు ఏమన్నాడు? అన్ని 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోతారన్నాడు, వదిలేశాడు అక్కడితోనే. మళ్ళా బైబిల్ చెప్తున్నమాట దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడంతే తెలుసా? ఈవెన్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, చూసారా 3-4 చూస్తున్నాం. దేవుడు చెరగా వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వెళ్తారో చెప్తున్నాడు, మళ్ళీ ఓ టైం వస్తే తిరిగి తీసుకొస్తానని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంతో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. మనకు తెలుసు 70 సంవత్సరాలు పూర్తవగానే మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపించాడు కూడా. అంటే దేవుడు శిక్షించి వదిలేసి వెళ్ళిపోయేవాడు, వదిలేసి మర్చిపోయాడు కాదు, వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి మిమ్మల్ని తీసుకొచ్చి ఏ స్థితిలో వాగ్దానం చేసాడో దాన్ని మర్చిపోకుండా దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు. అందుకని అల్పమైనటువంటి ధనం మీద, విగ్రహాల మీద, చిల్లంగి మీద, లేదంటే ఇంకేదో మన ధనం మీద, దేని మీద అల్పమైన దాని మీద మనసు పెట్టుకోవద్దు. సమాధానం, నెమ్మది, తృప్తి అనేటువంటిది దేవునిలో ఉంటుంది, కానీ వేరే దానిలో ఉండదు. అది అర్థం చేసుకొని దేవుని నమ్మాలి, దేవుని బ్రతకాలి, దేవునిపైన ఆశ పెట్టుకోవాలి. దేవుని నమ్మితే మనం ఎప్పుడు సిగ్గుపడం. ప్రార్థన చేస్తాను, తల వంచి కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయం మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభావ మీకు వందనాలు తండ్రి. మాలో ఉండేటువంటి ప్రతి వ్యతిరేకమైన కార్యాలను ప్రభావ నువ్వు తీసివేస్తానని సెలవిస్తున్నావు. అది ప్రభావ మా మేలు కొరకే. తండ్రి నువ్వు మాలో పనిచేస్తున్నప్పుడు ప్రభావ మాకు ప్రసవ వేదన లాంటి బాధ మాకు కలగచ్చు, ఆ వేదన గుండా మేము వెళ్ళాల్సి రావచ్చు, వెళ్తూ ఉండొచ్చు ప్రభావ. అయినను ఎంగు ప్రభావ వాగ్దానం చేసినటువంటి నీవు నమ్మదైనటువంటి దేవుడవు, మళ్ళీ తిరిగి మిమ్మల్ని సమకూరుస్తున్నావు, సమకూడండి నువ్వు చెప్తున్నావు, తిరిగి రమ్మని చెప్తున్నావు ప్రభా. కానీ నీ మంచితనాన్ని ప్రభా, నీ ప్రేమను అర్థం చేసుకుని ప్రభా, నువ్వు శాశ్వతంగా ప్రేమించడం దేవుడు, నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని ప్రభా గ్రహించి ప్రభా, మీ బలిష్టమైన చేతి కింద తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని దేన మనస్సు కలిగి ప్రభా, మిమ్మల్ని నిజమైన ఆశ్చర్యంగా చేసుకొని ప్రభా, సమాధానాన్ని ప్రభా నీళ్ళని వెతుకుతూ, తృప్తిని ప్రభా మీలను వెతుకుతూ, ప్రతి కారణం ప్రభా మీలను వెతికేటువంటి స్థితి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆలోచనలను ప్రభు, మా స్థితిని మీరు సరిచేయండి. మీ పైన మాత్రమే ఆశ పెట్టుకుని బ్రతికేటువంటి స్థితిని మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా గురించి ప్రభా మాకంటే ఉన్నతంగా ఆలోచించే దేవుడవు, ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ప్రభా ప్రణాళిక సిద్ధపరిచిన దేవుడవు, కార్యములు జరిగించేటువంటి దేవుడవు ప్రభా. కనుక మేము నీ వాక్యం దగ్గరకు వచ్చి ప్రభా మీ దగ్గర ఆలోచన తెలుసుకొని మాకేది మేలు, ఏది శ్రేష్టమో ప్రభా అది గ్రహించి, వాక్యం ద్వారా గ్రహించి ముందుకు కొనసాగటానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్.